వెల్కమ్ టు మధు భార్గవీస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? ఇవాళ మన వీడియోలో పాపిడి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూసేద్దాం రండి. ఓకే, ఒక బౌల్ నిండా మైదాపిండి అండి. ఇది మైదాపిండి ఇలా వేసేసుకున్నానండి దీంట్లో బౌల్లో. ఇది వాము అండి, కొంచెం ఇలా నలిపేసి దీంట్లో వేసేయాలండి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. ఇలా కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకున్నాక ఒక 2 గంటల గోరువెచ్చటి ఆయిల్ దీంట్లో పోసేయాలండి. ఇలా వేడిగా ఉంటుందండి, చూసి కొంచెం ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఆయిల్తో ఉన్నప్పుడు పిండిని కలిపేసుకోవాలండి. ఇలా చూసారు కదండి, మొత్తం ఆయిల్ ఇట్లా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వాటర్ చూసుకుంటూ మెల్లిగా తడుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయొద్దండి దీంట్లో. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ ఇట్లా చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలండి. ఇలా పిండి ముద్దలాగా తడిపేసుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ నాననివ్వండి. మూత పెట్టేసి పెట్టండి. ఓకే, 15 మినిట్స్ అయిందండి. ఓకే, చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని కట్ చేసుకుందామండి. ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకుందామండి. ఇలా ఈక్వల్గా నైఫ్తో ఇలా చేసుకొని కట్ చేసుకుంటే మీకు ఈక్వల్ పార్ట్స్ వచ్చేస్తాయి. ఇలా చేసుకొని ఉండల్లాగా కట్టేసుకోవడమే. గట్టిగా ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా హాఫ్ వరకు తీసుకోవాలండి. ఇది తీసుకొని ఇలా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసి ఇక్కడ నుండి ఇలా ఇక్కడి వరకు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఇది ఇలా ఇంకో హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, అన్నీ ఇలా బెలైన్ చేసుకోవాలండి. ఓకే, స్టవ్ ఆన్ చేశానండి. ఆల్రెడీ పాన్ పెట్టేశాను. ఆయిల్ మరి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయొద్దండి. మీడియంలో పెట్టి, చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. చాలా లో ఫ్లేమ్లోనే కాల్చాలండి వీటిని, ఎందుకంటే లోపల కూడా కాగాలి. మొత్తం లోపల అంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుందండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చేయొచ్చండి. చూసారు కదండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. ఇవి చాలా లో ఫ్లేమ్లో అయితేనే ఈ కలర్ వస్తుంది, లోపల కూడా మంచిగా కాలుతాయండి. ఓకే, కొంచెం ఆయిల్ ఇట్లా స్ట్రెయిన్ చేసి తీసేయటమే. ఇమ్మీడియట్గా కలర్ చేంజ్ అవుతూనే ఉంటుందండి. ఇది కాసేపు పెట్టినా మీరు మాడిపోతాయి ఇవి. ఓకే, ఇలా ఆయిల్ని మొత్తం తీసేసి ప్లేట్లోకి వేసేసుకోండి. ఓకే, ఫైనల్గా చూడండి, ఫ్రై చేసేసాను. ఇవన్నీ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతాయండి.
ఈవినింగ్ టీ టైం కానీ, పిల్లలకి స్నాక్స్ కానీ, జర్నీస్ చేసేటప్పుడు కూడా ఇవి మనకు చాలా చాలా ఉపయోగపడతాయండి. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటిని ఈక్వల్గా బెలాయించుకోవాలండి. ఒకవైపు సన్నగా ఒకవైపు లావుగా కాకుండా సరి సమానంగా బెలాయించుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఆయిల్ కూడా మీరు లో ఫ్లేమ్లోనే హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాతనే వీటిని వేయండి. ఆయిల్ వేడయ్యాక వీటిని చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 to 20 days ఉంటాయండి ఇవి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.